ఐపీఎల్లో 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభ శూరత్వానికే పరిమితమైంది. తొలిపోరులో 286 పరుగులతో రికార్డు సృష్టించిన కమిన్స్ సేన వరుసగా మూడో మ్యాచ్ల్లో చతికిల పడిపోయింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్లో పస లేకపోవడం కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్ వంటి జట్లు భారీ లక్ష్యాన్ని ఊదిపడేస్తుంటే హిట్టర్లతో నిండిన హైదరాబాద్ మాత్రం కనీసం పోరాటం చేయకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. సన్ రైజర్స్ బ్యాటర్లు దంచి కొడతారని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ జరుగుతోంది వేరు. స్వల్ప స్కోర్లకే బోల్తా పడుతోంది ఆరెంజ్ ఆర్మీ. టాప్ గన్స్ నిలకడలేమి, బాధ్యత రాహిత్యమే 18వ సీజన్లో హ్యాట్రిక్ ఓటమనకు కారణమంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పరిస్థితి రికార్డులు ఘనం ఆట అధ్వానమన్నట్టుగా ఉంది. బ్యాటుతో బెంబేలెత్తించి బంతితో పడగొడుతూ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే సన్ రైజర్స్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవాలంటే ఓపెనర్లను త్వరగా అవుట్ చేస్తే చాలనే విషయాన్ని గ్రహించిన ప్రత్యర్థి జట్లు అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతూ సఫలమవుతున్నాయి. సొంత మైదానంలో లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓటమితో మొదలు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా జట్లపై కమిన్స్ సేన కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. కోల్కతాపై మనోళ్ల ఆట చూసిన అభిమానులు ఆడుతున్నది ఐపీఎల్లో అత్యధిక స్కోరు కొట్టిన జట్టేనా అని ఆశ్చర్యపోయారు. కోల్కతా కంచుకోటలో 9 పరుగులకే 3 వికెట్లు పడటంతో పవర్ ప్లేలోనే ఓటమి ఖరారైంది. గత 3 మ్యాచ్ల్లోనూ ఓపెనర్లు హిట్ అయితేనే మిడిల్ ఆర్డర్ రాణిస్తున్నారు. లేదంటే అందరూ కట్టగట్టుకుని పెవిలియన్కు క్యూ కడుతున్నారు. బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లనే అతిగా నమ్ముకోవడమే సన్ రైజర్స్ కొంప ముంచుతోంది. దీనికి ఆటగాళ్ల బాధ్యత రాహిత్యం కూడా కొంతమేర కారణం. పరిస్థితులను అర్థం చేసుకోకుండా దూకుడే మంత్రంగా ఆడాలనుకోవడం ఫలితాలివ్వడం లేదు. అయితే ఇంకా 10 లీగ్ దశ మ్యాచ్లు ఉన్నాయి. ఆటగాళ్లు తమ ఆటను విశ్లేషించుకుని గాడిలో పడితే నిరుడు రన్నర్ పైన కమిన్స్ బృందం మళ్లీ విజయాల బాట పట్టడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుతానికి 4 ఒకే విజయంతో 10వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే.